ఈ 6 రెమెడీస్‌తో మెనోపాజ్ లక్షణాలు మాయం. ఇక మెనోపాజ్ గురించి చింతలు మాయం. మీరు కూడా మెనోపాజ్ గురించి చింతిస్తున్నారా? నమస్కారం. ప్రతి మహిళ జీవితంలో భాగంగా మెనోపాజ్ దశ గురించి మరియు ఆ దశలో ఉండే లక్షణాలను సహజంగా ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 40 నుంచి 55 సంవత్సరాల వయసు పైబడిన మహిళల్లో 12 నెలల పాటు మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఋతుచక్రం లేదా పీరియడ్స్ రాలేదంటే వారు మెనోపాజ్ దశకు చేరుకున్నారని అర్థం. జన్యుపరమైన కారణాలను బట్టి 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఇది సంభవిస్తూ ఉంటుంది. ఋతువిరతి అనేది మహిళల జీవితాల్లో ఒక సాధారణమైన భాగం. ఈ సమయంలో స్త్రీలలో వచ్చే నెలసరి పీరియడ్స్ ఆగిపోతాయి. అంటే పిల్లలు పుట్టే సమయం ముగిసిపోయిందని అర్థం. మహిళలు ఈ దశలోకి ప్రవేశించినప్పుడు వారి శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ల యొక్క ఉత్పత్తి వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా వారి శరీరంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మెనోపాజ్ దశలో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు: ఆందోళన పెరగడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, తరచుగా చికాకుగా ఉండడం, చర్మం పొడిబారిపోవడం లేదా జిడ్డుగా ఉండడం, ముఖంపై మొటిమలు రావడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, దానివల్ల పగటిపూట అలసటగా మరియు చికాకుగా అనిపించవచ్చు, సెక్స్ సమయంలో అసౌకర్యంగా ఉండడం, జుట్టు రాలడం లేదా సన్నబడిపోవడం, తలనొప్పి లేదా మైగ్రేన్, హాట్ ఫ్లెషెస్ అంటే ముఖం, మెడ, ఛాతీకి వేడి సెగలు తగలడం, వీటి వల్ల చర్మం ఎర్రగా మారడం మరియు చెమటలు పట్టడం, ముఖంపై అవాంఛిత రోమాల యొక్క పెరుగుదల, కీళ్లలో స్టిఫ్నెస్ మరియు కీళ్ల నొప్పులు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, దడ అంటే అకస్మాత్తుగా హార్ట్ రేట్ పెరగడం, మతిమరుపు, ఏకాగ్రత కోల్పోవడం, టెనిటస్ అంటే చెవిలో రింగుమని శబ్దం, యోని పొడిగా మారడం లేదా నొప్పిగా ఉండడం. కాకపోతే మహిళలు దీన్ని సమస్యగా చూడకుండా మీ జీవితంలో కొత్త అధ్యాయంగా భావించడం మంచిది. ఎందుకంటే ఈ మార్పులను అర్థం చేసుకోవడం మరియు వాటికి సానుకూల మార్గంలో ఎదుర్కోవడం అనేది చాలా కీలకమైనది. మెనోపాజ్ దశలో కలిగే లక్షణాలను ఎదుర్కొనే ముందు ఆ దశలో కలిగే మార్పులను స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. మొదటిది, ఈ దశలో కలిగే మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండడం. ఎందుకంటే మార్పుల పట్ల కలిగి ఉన్న అవగాహనతో మాత్రమే ఈ దశలో ముందుకు సాగవచ్చు. ఉదాహరణకు, మనం కొత్త తరగతిలోకి ప్రవేశిస్తున్నప్పుడు దాని గురించి ఎన్నో ఆందోళనలు, సందేహాలు, అపోహలు, అనుమానాలు కలిగి ఉండడం సహజం. అలాంటప్పుడు మనం మన సీనియర్స్ని లేదా దాని గురించి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా. ఇది అలాగే అన్నమాట. రెండవది, మెనోపాజ్ గురించి చర్చించడం. అలాగే మెనోపాజ్ గురించిన సందేహాలు మరియు ఆందోళనలను స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణులతో బహిరంగంగా చర్చించడం అనేది ఆ దశ గురించి అర్థం చేసుకోవడానికి మరింత వీలుగా ఉంటుంది. అలాగే మీ ఆలోచనలను మరియు భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం వల్ల మీరు ఎదుర్కొంటున్నది సాధారణమైనది అని మరియు ఇతరులకు కూడా ఇంతకు ముందు ఇదే దశ ద్వారా ప్రయాణించారనే భరోసా మీకు కలుగుతుంది. మూడవది, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడం. మెనోపాజ్ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అనగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మరియు మెరుగైన నిద్రను పొందడం చాలా కీలకం. ఎందుకంటే వ్యాయామం అనేది శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది మరియు మానసిక స్థితిని పెంచడానికి అవసరమయ్యే సాధనం వంటిది. ఇక సమతుల్యమైన ఆహారం అంటే కూరగాయలు, పండ్లు మరియు తృణధాన్యాలు మిమ్మల్ని బలంగా ఉంచడానికి ఇవంతా ఎంతగానో సహాయపడతాయి. చివరిగా, మెరుగైన నిద్ర. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. ఈ అలవాట్లు కేవలం సాధారణ దినచర్యలు మాత్రమే కాదు, ఋతువిరతి సమయంలో ఉండే లక్షణాలను సహజంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడే గొప్ప మార్గాలు కూడా. అందువల్ల ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయండి, పోషకాహారాన్ని తీసుకోండి మరియు మెరుగైన నిద్రను పొందండి. నాలుగవది, మైండ్ రిలాక్సింగ్ యాక్టివిటీస్. మెనోపాజ్ లక్షణాలను సునాయాసంగా నిర్వహించడానికి ఉపయోగపడటంతో పాటు మిమ్మల్ని సంతోషంగా మరియు రిలాక్స్ చేసే యాక్టివిటీస్కు కాస్త సమయాన్ని వెచ్చించండి. అలాగే ఈ సమయంలో ఉండే భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచడానికి సాధారణంగా మైండ్ఫుల్నెస్ పద్ధతులు,
ధ్యానం లేదా సున్నితమైన యోగాను కూడా ప్రయత్నించవచ్చు. ఇలాంటి యాక్టివిటీస్ను ప్రయత్నించినా కూడా మీరు మూడ్ స్వింగ్స్తో బాధపడుతున్నట్లు అనిపిస్తే వైద్యులను సంప్రదించడం గుర్తుంచుకోండి. 5వది బరువును కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ దశలో కొన్నిసార్లు మహిళలు వారి బరువును అదుపులో ఉంచుకోవడం అనేది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మెనోపాజ్ సమయంలో మన జీవన క్రియ మందగిస్తుంది. కానీ దీని కొరకు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఎలాగంటే మీరు తీసుకునే ఆహారంలో అధిక కొవ్వులు, చక్కెర లేకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేయొచ్చు. సమతుల్య ఆహారం అంటే వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం. ఇక చివరిగా మెనోపాజ్ సమయంలో విటమిన్ డిను తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది పూర్తి ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే ఈ సమయంలో తలెత్తే నిర్దిష్ట సవాళ్లను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవడంలో కూడా విటమిన్ డి కీలక పాత్రను పోషిస్తుంది. ఋతువు విరతి సమయంలో స్త్రీల ఎముకలు బలహీనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల విటమిన్ డిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకలను దృఢపరచుకోవడమే కాకుండా మూడ్ రెగ్యులేషన్ను కూడా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో సంబంధం ఉన్న డిప్రెషన్ వంటి లక్షణాలను కూడా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో సంబంధం ఉన్న డిప్రెషన్ వంటి లక్షణాల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. విటమిన్ డి యొక్క ప్రధాన మూలం సూర్యరశ్మి. అలాగే దీన్ని సప్లిమెంట్ రూపంలో కూడా పొందవచ్చు. ప్రతిరోజు తగినంత విటమిన్ డిని తీసుకోవడం ద్వారా మహిళలు ఋతువిరతి యొక్క శారీరక మరియు భావోద్వేగ ఇబ్బందులను మరింత సాఫీగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వీటితో పాటు ప్రకృతి ద్వారా సహజంగా ఉద్భవించిన కొన్ని ఆయుర్వేద నియమాలు మరియు చికిత్సలను పాటిస్తూ మెనోపాజ్ దశను సులభంగా ఎదుర్కోవచ్చు. మెనోపాజ్ దశ వృద్ధాప్యంతో ముడిపడి ఉంటుందని ఆయుర్వేదం విశ్వసిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం వృద్ధాప్యం అనేది వాత దోషంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల కొంతమంది స్త్రీలు ఎదుర్కొనే మెనోపాజ్ లక్షణాలు వాత దోషాల అసమతుల్యత వల్ల కలిగే లక్షణాల మాదిరిగానే ఉంటాయి. శరీర దోషాలను బట్టి లక్షణాలు ఉంటాయి. వాత దోషం ఉన్న వారిలో నిరాశ, ఆందోళన మరియు నిద్రలేమి వంటి లక్షణాలు ఉంటాయి. పిత్త దోషం ఉన్న వారిలో తరచుగా కోపం మరియు హాట్ ఫ్లష్ వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. చివరిగా కఫదోషం. ఈ దోషాన్ని కలిగి ఉన్నవారు నీరసం, బరువు పెరగడం, మానసిక మరియు శారీరకంగా భారంగా అనిపించడం వంటి భావాలు ఉంటాయి. శరీర దోషాలని బ్యాలెన్స్ చేసుకోవడం. మెనోపాజ్ సమయంలో ఉన్న లక్షణాల ఆధారంగా ఏ దోషంలో అసమతుల్యత కలిగి ఉన్నారని తెలుసుకోవాలి. ఆ దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఆయుర్వేద నిపుణులను సంప్రదించాలి. సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. మెనోపాజ్ సమయంలో కానీ తర్వాత కానీ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో సమతుల్యమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో సోయాను చేర్చుకోవాలి. దీంట్లో ఐసోఫ్లావనాయిడ్స్ అని పిలువబడే కొన్ని మొక్కలలో ఉండే ఈస్ట్రోజన్లు అధికంగా ఉంటాయి. ఇవే కాకుండా లిగ్నిన్స్ అనబడే ఫైటో ఈస్ట్రోజన్లు కూడా ఉంటాయి. ఇవి మెనోపాజ్ సమయంలో ఉండే హాట్ ఫ్లషెస్ను అలాగే రాత్రిపూట చెమటలు ఎక్కువగా పట్టడం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. వీటితో పాటు తృణధాన్యాలు, డ్రైడ్ బీన్స్, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మరియు వేరుశనగ వంటి వీటిని చేర్చుకోవాలి. కూరగాయల విషయానికి వస్తే ఆస్పరాగస్, చిలగడ దుంపలు, క్యారెట్లు, వెల్లుల్లి మరియు బ్రోకలీ వంటి వాటిని కూడా తీసుకోవాలి. పండ్లలో పియర్స్ మరియు స్ట్రాబెర్రీ వంటి పండ్లు చక్కగా సహాయపడతాయి. జాజికాయ, పసుపు మరియు అతి మధురం వంటి సాధారణ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు కూడా ఈస్ట్రోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఋతువిరతి తర్వాత ఈస్ట్రోజన్ను అధికంగా తీసుకోవడం అనారోగ్యకరమైనది కాబట్టి మితమైన మోతాదులో తీసుకోవాలని గుర్తుంచుకోండి. మెనోపాజ్ లక్షణాలను ఎదుర్కోవడానికి చక్కగా ఉపయోగపడే ఆయుర్వేద చికిత్సల్లో పంచకర్మ ఒకటి. తరచుగా వేడి సెగలు, నిద్రలేమి సమస్యలు మరియు మూడ్ స్వింగ్స్ వంటి తీవ్రమైన లక్షణాలు అసమతుల్యతకు సంకేతాలు. ఈ లక్షణాలు సాధారణంగా శరీర కణజాలలో ఆమాగా సూచించబడే వ్యర్థాలు మరియు టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల వస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. ఈ టాక్సిన్స్ను నిర్విషీకరణ లేదా డిటాక్స్ చేసుకోవడానికి సంప్రదాయ ఆయుర్వేద నిర్విషీకరణ పద్ధతి అయినటువంటి పంచకర్మ మంచి ఫలితాన్ని అందిస్తుంది. అలాగే రిజువనేషన్ ప్రొసీజర్స్ లేదా పునరుజ్జీవన విధానం.
ఆయుర్వేదంలోని ప్రత్యేక రసాయన చికిత్స లేదా పునరుజ్జీవన విధానాలు శరీర వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి మరియు ఆరోగ్యంగా సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి గొప్ప మేలును చేస్తాయి. సురక్షితమైన మరియు సంతోషకరమైన మెనోపాజ్ కోసం ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. ఋతువిరతి వయసులో ఉన్న స్త్రీలు రోగ లక్షణ రహితంగా ఉండడానికి అనేక సింగిల్ డ్రగ్స్ మరియు ప్రిపరేషన్లను తీసుకోవచ్చు. మెనోపాజ్ దశలో ఉన్నవారు లేదా ఈ దశకి దగ్గరగా ఉన్నవారు ఇటువంటి లక్షణాలతో ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా మెనోపాజ్ సమయంలో వచ్చే ఎటువంటి ఇబ్బందులను దూరంగా ఉండాలి అనుకుంటే ఉత్తమమైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఇప్పుడు ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ని ఎలా కనుక్కోవాలి అనేదే మీ ప్రశ్న. అయితే దీనికి సమాధానం వర్ధన ఆయుర్వేద హాస్పిటల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి ఆయుర్వేద సేవలను అందించి మెరుగైన ఫలితాన్ని పొందడమే కాకుండా 3 లక్షల మందిని సర్జరీ బారిని పడకుండా కాపాడిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీరు కూడా వచ్చి మీ మెనోపాజ్ దశలో ఉండే సమస్యలను సులువుగా ఎదుర్కొని జీవితంలో ఒక మైలురాయికి చేరుకోండి.